నిన్న మా దగ్గరికి ఒక 18-year-old అమ్మాయి అన్మ్యారీడ్ ప్రెగ్నెన్సీతో వచ్చింది. షీఈ్ ఆల్మోస్ట్ 8 to 9 weeks ఆఫ్ ప్రెగ్నెంట్. అండ్ ఆ అమ్మాయి టర్మినేషన్ అంటే అబార్షన్ కోసం అని వచ్చింది. ఇప్పుడు అసలు 18-19-year-old వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వచ్చా, అసలు పెళ్లి చేసుకోవడానికి ఆర్ ప్రెగ్నెన్సీ రావడానికి ఆర్ అసలు ఒక సెక్షువల్ రిలేషన్షిప్ స్టార్ట్ చేయడానికి రైట్ ఏజ్ ఏది అమ్మాయిలకు కానివ్వండి అబ్బాయిలకు కానీ? మన గవర్నమెంట్ పెళ్లి కోసం అని నిర్ధారించిన ఏజ్ వచ్చేసి అబ్బాయిలకి 21 అండ్ అమ్మాయిలకి 18. సో యూజువల్లీ 18 అమ్మాయిలకి 18 బిలో సెక్షువల్ రిలేషన్షిప్ లో ఉండకూడదు అని అర్థం. ఎందుకు అంటే అప్పటికి వాళ్ళ బాడీ అనేది కంప్లీట్ గా డెవలప్ అవ్వదు కాబట్టి, వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ అనేది ఇంకా ప్రాపర్ గా ఉండదు కాబట్టి ఈ రూల్స్ అనేది పెట్టడం జరిగింది. బట్ 18 years ఈస్ ద రైట్ ఏజ్ అంటే ఇట్ టోటల్లీ డిపెండ్స్ ఆన్ ద పర్సన్. ఆ అమ్మాయి బాడీ మెచ్యూరిటీ ఆర్ ఆ మెంటల్ మెచ్యూరిటీ అనేది ప్రాపర్గా ఉంటే ఎస్, ఇఫ్ షీఈ్ ఓకే విత్ ఇట్, ఆమెకు 18 years ఇస్ ద రైట్ ఏజ్. బట్ ఇఫ్ దట్ గర్ల్ ఈజ్ నాట్ రెడీ, ఆమెకు 21 కానివ్వండి 22 కానివ్వండి, ఆర్ ఆమె ఇంకా చదువుకుంటుంది, ఆమెకు అంత మెచ్యూరిటీ లేదు, ఆర్ వాళ్ళు పెరిగే పరిసరాల బట్టి అవన్నిటి బట్టి వాళ్ళ ఏజ్ అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. దెర్ ఈస్ నథింగ్ లైక్ ఈ ఏజ్లో కంపల్సరీ వాళ్ళు చేయొచ్చు అన్నది ఏమీ లేదు. ఇట్ టోటల్లీ డిపెండ్స్ ఆన్ అవర్ మెచ్యూరిటీ. సో మీ పేరెంట్స్ చెప్పేది అర్థం చేసుకోండి, ఎడ్యుకేషన్కి ప్రయారిటీ ఇవ్వండి. ఇట్లాంటి సిల్లి కోరికలకి కొన్నిసార్లు ఫ్రెండ్స్ చెప్పే వాటికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇలాంటి వాటికి ఇబ్బంది పడి మీ లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ.